Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఈ మిథునం సినిమా పరంగా ఓకే మీరు అంటున్నారు బాగా మంచి జనాలకు రీచ్ అయింది, అందరికీ మంచి పేరు వచ్చింది. ఓకే, అది రీచ్ అవ్వడానికి మీరు పడ్డ కష్టాలు ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఏడుస్తానేమో కూడా. సినిమా కథ నచ్చింది, ప్రొడ్యూసర్ దానికోసం చాలా ప్రయత్నాలు జరిగాం. మేము అసలు ఆ జోడీకి ఎల్బి శ్రీరాము ఫస్ట్ మృణాలిని అనుకున్నాం, నేను జయలలిత, నేను ఝాన్సీ, తర్వాత బాలసుబ్రహ్మణ్యం అన్నాక బాలసుబ్రహ్మణ్యం రేఖ, హిందీ రేఖ, తర్వాత సుహాసిని, తర్వాత రాధిక, లాస్ట్కి ఎల్బి శ్రీరామ్ హీరోగా అన్నప్పుడు సుశీల, కేఆర్ విజయ. అంత అంటే అడగ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. శైలజ, ఎస్పి శైలజ. ఓకే, తర్వాత బుర్రా శివరామకృష్ణ గారు ఎల్బి కన్నా ముందు నాటకాలు. అందరికీ ఫైనల్గా బాలసుబ్రహ్మణ్యం అన్నాడు, ఏమో ఇంత మంచి కథ, మంచి యాక్టర్, నువ్వే ఇచ్చు కదా. నేను ఎందుకంటే సార్ నేనే రాసి, నేనే తీసి, నేనే వేస్తే నేనే చూడాలేమో సార్. నా మాట ఏజ్ అవి సరిపోతాయి, లేదా భోజన ప్రియుడని కొంచెం లాగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత లాస్ట్కి మన లక్ష్మి గారు అదంతా అన్నిసార్లు చెప్పిన విషయం ఒప్పుకున్నారు. మంచి ప్రొడ్యూసరు, ఈనాటికి కూడా రిలేషన్షిప్ బాగున్నా. అంటే ఒక సినిమా కొంచెం ఆర్థికంగా నష్టపోతే నీ తప్పు అంత అలా చేయకుండా అలా ఏమి నేను మీరు చెప్పిన దానికన్నా 100 రెట్లు బాధించారు. నేను మా అమ్మాయి పెళ్ళికి 2 కోట్లు ఖర్చు పెట్టా, ఇంకో కోటి ఎక్స్ట్రా అయింది అనుకుంటా. నా జీవితంలో అద్భుతం ఏంటంటే మిథున ఆనందరావు నా పేరు. సినిమా తీసినప్పటి నుంచి మిథునం ఆనందరావు అంటున్నాను, అంతకన్నా ఆనందం ఏముంది నాకు. నేను నా పరంగా 1000 ఎక్స్పీరియన్స్, 1000 సినిమా 2012లో రిలీజ్ ఇవాళ వరకు ఎవ్రీడే ఐ గెట్ ఏ కాల్ ఫ్రమ్ యుఎస్ ఆర్ అమెరికా, ఎక్కడ దాని ప్రస్తావన ఏదో ఒకటి వస్తుంటుంది ఆనందకరమైంది. దాని మీద బుక్కే రాస్తున్నాం, వస్తుంది త్వరలో. సినిమా అయింది, అతను బిజినెస్ మ్యాన్ కాదు, నేను కాదు, 1,10,00,000 అయింది. ఇంకా అది ఎట్లా రిలీజ్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయని వాడు లేడు, ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఒక దశలో ఇంకా ఈ బ్రోకర్లు ఎవరో నాకు తెలియదు అసలు ఎట్లా. ఇది ఎట్లా ఉందంటే అంత డబుల్ మీనింగ్ సినిమాలు తీసి అన్ని సీడీలు పట్టుకుని ఆఫీస్ ముందు ఉన్నారు. అంటే అట్లాంటి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే ఏమిటో మరి నాకు. అంటే అందరు ఇలా నన్ను చూసి నువ్వు ఇక్కడికి కూర్చోరా, ఇక్కడ రాకూడని ప్లేస్ కదని ఇది అన్నట్టు చూస్తున్నారు. లోపలికి వెళ్ళాక ఇచ్చాను. ఏంటంటే ఇట్లా నిజం సార్, ఎవరు హీరోలు, హీరో అంటే వీళ్ళిద్దరు హీరోలు కాదు మరి ఇంకెట్లా, ఓ పని చేయండి, మంచి యంగ్ హీరోని ఇంకొక హీరోయిన్ పెట్టి అది సినిమా కొంచెం సినిమా తీసేసాను సార్. నేను తీస్తే ఏం సార్, అది రిలీజ్ అయితే కాలేదు కదా, పెట్టండి ఒక యంగ్ హీరోని, ఒక కొంచెం సెక్సీగా ఉన్న అమ్మాయి. ఇప్పుడు అది పెట్టి తీసి మళ్ళా వచ్చేసి నాకు దుఃఖం వచ్చేస్తుంది. కారులో కూర్చొని ఫోన్ చేశాను మా ప్రొడ్యూసర్, సార్ ఇది ఒక బ్రోకర్ టైప్లో నా బతుకు అయిపోయిందన్న ఫీలింగ్ కలుగుతుంది సార్ అని. నేను కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నాను, కళ్ళనీళ్ళే. సారీ సార్ నేను మిస్టేక్ చేశానమంటే, భరణి గారు మీరు ఏం వరి అవ్వద్దు, ఆ సినిమా మనమే రిలీజ్ చేస్తున్నాం, మీరు అసలు దాని గురించి మర్చిపోండి. ఇంకా మీరు ఫీల్ అవ్వడం చేసిపోయి నాకు తృప్తి నాకు కలిగింది సార్. నేను చేశాను, నాది కదా డబ్బు, నీకు ఎందుకు, నువ్వు చేశారు. ఆర్ యూ నాట్ హ్యాపీ విత్ బస్ వీల్ రిలీజ్. అమ్మ అంటే పొటెన్సీ ఉండి సినిమా అది కమర్షియల్. ఇప్పుడు మరి విదేశాల్లో ఎంత ఆడింది అది. నేను దాదాపు ఒక 10 ఏళ్లలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో పెద్ద ఆయన వచ్చి, సార్ రేపు మా ఇంటికి లంచ్ లేదా వాళ్ళు చేసే ఫస్ట్ పని భోజనం అవ్వగానే వాళ్ళ కిందకి తీసుకెళ్ళి మిథునం వేసి వాళ్ళు ఒక్క సీన్ అన్న చూడండి సార్ మీతోటి. అంటే కమర్షియల్గా ఎవరన్నా పెద్దవాళ్ళు పట్టుకుని దాన్ని రిలీజ్ చేసి ఉంటే కనకవర్షం కూడా కురిసేది. మీరు పెద్దవాళ్ళని అప్రోచ్ కాలేదు? ఏంటి వాళ్ళ రెస్పాన్స్? పేర్లు ఏమి చెప్పొద్దు, ఏంటి ఏమక్కలేదు. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ఇచ్చేయి చూద్దాం, వీళ్ళున్నప్పుడు రిలీజ్ చేస్తాం. తర్వాత నాకు తెలిసి బిల్ పంపిస్తాను, మరి కడితే కట్టు. ఫోన్ చేసి అయ్యా సినిమా చూడండి, నాకు చూడండి సార్. నేను అవాయిడ్, నన్ను 100 మందిని అంటే నా 33 ఏళ్ల సర్వీస్లో అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. రిలీజ్ చేసి ప్రసాద్లో 50 రోజులు అడిగింది. ప్రసాద్ రెండో వారం వాటర్ బాటిల్స్ ఏదో అవి తినే పాప్కార్న్ పంపితే
ఇదేమంటే ప్రసాద్ గారు ఇమ్మన్నారు, రమేష్ ప్రసాద్, ఫ్రీగా. వ్యాపారస్తుడు ఫ్రీగా అండి. ఆయన అన్నాడు, సినిమా మేము ఎలాగ తీయలేము, కనీసం ఇదైనా చేసుకోండి సేవని. వేలాది ఎక్స్పీరియన్స్ అండి చాలా జీవితానికి. అసలు ఇంకా సినిమా తీయాలా నేను ఇంకోటి అని కూడా అనిపించింది నాకు అసలు. అంత అంత అయితే నేను ఐ డోంట్ పుట్ 100 మార్క్స్ ఫర్ దిస్, 50 మార్కులు ఇస్తాను అంతే. ఓకే, ఇంకా బాగా తీసే అవకాశం ఉంది. ఫస్ట్ టైం, కొత్త, భయం, డబ్బు, ప్రొడ్యూసర్. అంటే మీరు ఇంత సినిమా ఇండస్ట్రీలో ఇంత జర్నీ చేశాక కూడా బిజినెస్ మీద ఎందుకు ఏమాత్రం అవగాహన లేకుండా ఉన్నారు? అంటే ఎలా సినిమా చేశాక ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? వంట చేసే ప్రతివాడు హోటల్ పెట్టలేడు, సింపుల్ లాజిక్. ఓకే, 90% ఆర్టిస్టులు 99కి సినిమా వేషం వచ్చి ఇలా కూర్చున్నాక ఏ ఆర్టిస్ట్కి తను ఎంత సంపాదిస్తున్నాను ఏమున్నాను అవగాహన కూడా ఉండదు 90%. అంటే ఈ మధ్య ఏమన్నా కొంచెం డెవలప్ అయితే, అందుకే తర్వాత ఏమి లేదు ఏం కొన్నాం రిటైర్ అయ్యాక చాలా బాధలు పడ్డారు. ఇప్పుడు కొంచెం కాన్షియస్ అయ్యారేమో. కానీ అంటే ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు వేరు వేరు. ఒకటి ఆర్ట్, ఒకటి లెక్కలు. సో ఇది ఉన్నది వాళ్ళకి, అది ఉన్నది ఇది ఉండదు. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, పిల్లలు కేవలం బిజినెస్సే మాట్లాడతారు. ఇక ఓకే, ఈ టమాటా ఇది యూకేలో అయితే డాడీ అని మాట్లాడుతుంటాడు, అన్నం తిన్నప్పుడు కూడా ఇదేంటా అని. అట్లాగా జీరో నాలెడ్జ్ నాకు లెక్కల్లో వీకని ముందే చెప్పే కదా. అందువల్ల లెక్కల్లో జనరల్గా క్రియేటర్స్కి లెక్కలు మైనస్ ఉంటుంది. ఈ లెక్కల వ్యవహారం ఉందే అది కూడా మైనస్ ఉంటుంది. ఈ బాగుంది నేను నిన్ను కలిసాను, నువ్వు నన్ను కలవాలి, నీకు బర్త్డేకి నేను ఫోన్ చేయాలి, ఇవి కూడా తక్కువ ఉంటాయి. అంటే ఈ ధోరణి తక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళు పాపం దెబ్బతింటారు. అది నేరం కూడా. ఒక కళాకారుడికి ఇవాళ లెక్కలు కూడా అవసరమయ్యే రోజులు వచ్చేసి, బట్ లెక్కలు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇక వాళ్ళు ప్యూరిటీ ఉండదు అనిపిస్తుంది నాకెందుకో. ఉండొచ్చేమో గాక కానీ ఈ లెక్కలుగా ఆలోచించాలి. నేను ఈ సీన్ తీస్తే ఇది ఎక్కడికి ఎక్కుతుంది, ఇవి ఏమన్నా అవసరం, నేను పెయింటింగ్ వేసుకున్నా, నాకు ఇష్టం వచ్చింది, ఎంజాయ్ చేసా, చూసారు లేకపోతే లేదా అనే స్థితికి అదే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. అది నాది ఆడియన్స్ కోట్లు అట్లా ఏం లేదు కదా నాకు. అని లెక్కల విషయానికి వస్తే మీరు పాల ప్యాకెట్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, చెప్పారు. ఇప్పుడు ఇంత చెప్పొద్దు కానీ తర్వాత కన్క్లూజన్ చెప్పలేదు. ఏం చేశారు మరి? 8 రూపాయలు మిస్ అవుద్ది, రూపాయి మిస్ అయితే మరి ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందని చెప్పలేదు. మా నాన్న సంగతి తెలుసు కదా మీకు. మా పాలు అక్కడ వేరే చోట పిండాడు. ఓకే, అంటే అప్పుడు బహుశా యాదవా ఎందుకు బుద్ధి లేదు, ఎందుకు కూడా పనికిరావు. మా ఇంట్లో అందరూ ఎడ్యుకేటెడ్, అందరూ గోల్డ్ మెడలిస్టులు, నేను తప్ప. అందుకని కొంచెం ఎక్కువ నన్ను టార్గెట్ చేస్తుండేవాడు మా నాన్న తిట్టడం. ఓకే, మళ్ళీ మిథునం సినిమాకి వస్తే ఈ సినిమాలో ఆది దంపతులు అనే సాంగ్ చాలా సూపర్ సాంగ్. అది జేసుదాస్ గారు పాడారు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయనే పాడితే బాగుంటుందని న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేశారు. మరి దానికన్నా అభ్యంతరం చెప్పలేదా బాలు గారు? నిజానికి బాలు గారికి నేనేం చెప్పానంటే, సార్ మీరు గాయకుడు, నేను సినిమా చాలా చూసా, యాక్టర్, మీకు ఉన్న ప్లస్ మైనస్ ఏమిటంటే, ప్లస్ మీరు అద్భుతం గాయకుడు, మైనస్ ఏమిటంటే అది ఇక్కడి నుంచి అటు నడుచుకుంటూ పుస్తకం ఏంటంటే అనేది అంటారు. అది వద్దు నాకు ఈ సినిమాలో. ఎట్టి పరిస్థితుల్లో మీ వాయిస్ పాటలు రావడానికి వీల్లేదు, ఒక గుమాస్తాలో ఉండాలి, మిడిల్ క్లాస్. అందుకని టైటిల్ సాంగ్ నా జీవితం నేనే వాడుకున్నట్టు ఉంటుంది లేకపోతే. అందుకని యేసుదాస్తో నాకు పరమ ఇష్టమైన గాయకుడు. ఆయన పాడుతున్నప్పుడు కానీ, ఇప్పుడు అది తర్వాత ముందు భగవద్గీత పెడుతుండేవారు ఏదైనా కెలామిటీ జరిగితే, ఇప్పుడు ఆటగదరా శివ పెడుతున్నారు. గమనించారా మీరు? చాలా నిజంగా దైవదత్తమైన మహానుభావుడైన. నేను ఆయన సభలో పాల్గొంటూ ఆయన చాలాసార్లు బాధపడ్డాడు. గురువాయూరులో నాకు దర్శనం, అయ్యప్ప వెళ్ళాను కానీ గురువాయూరప్ప దర్శనం చేసుకోలేకపోయాను, ఆ గుళ్ళో ఉండే జిల్లపురుగుపాటి చేయనా నేను అన్నాడు. అది నేను చదివాను. ఆయన సభలో నేను వక్తగా రాజమండ్రిలో చేయాల్సి వచ్చింది. నేను ఆయన్ని ఉద్దేశిస్తూ ఇలా బాధపడ్డాడు జేసుదాస్ గారు, మీరు వెళ్ళని గురువాయూరులో కృష్ణుడు కూడా ఉంటాడని నేను అనుకోను, అక్కడ జిలపురుగులే ఉంటాయి, డోంట్ వరీ అన్న. అంత మహానుభావుడు. ఫస్ట్ నా పాడనన్నారు. వీణాపాణి గారితో వెళ్తే, సినిమా అయితే నేను పాడనంటే 5 నిమిషాలు కథ చెప్పాను. చాలా సంస్కారవంతంగా ఉంది, సరే పాడు అన్నాడు. అందరూ పాడాక పదాభివందనం చేసాం. న్యూయార్క్ కూడా వెళ్ళి ఆయన ఇంటికి ఆ సీడీ ఇచ్చి వచ్చాను. ఆయన న్యూ జెర్సీలో ఉంటాడు. ఆయన
ఇట్స్ ఎ మెమరీ. నా దృష్టి ఏంటంటే నా ఫస్ట్ సినిమాలోనే జేసుదాస్ పాడడం, జమునారాయణ పాడడం, ఇవన్నీ మెమరీస్ అండి లైఫ్లో. జేసుదాస్తో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నాకు చాలా ఇష్టం. అంటే చిన్న ఈగో ఉంటుంది కదా బాలు గారికి, అరే నా దాంట్లో ఆయన పాడడం ఏంటని. అది చెప్పే కదా ముందే నీకు, చెప్పారు కాబట్టి నీది బాబు, నీది బ్యాక్గ్రౌండ్, నా జీవితం అని పాడడానికి లేదు, నిన్ను పొగుడుతూ ఇంకోటి మహానుభావుడు పాడాలి అని చెప్పేసి అది పెద్ద బాలుగా నాకు మంచి ర్యాపో ఉంది. నో ప్రాబ్లం, ఈజ్ బెస్ట్. సరే, ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.